ప్రవర్తన వలన, నిర్లక్ష్యం వలన, వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో ఆ బంధాలు దూరమవుతాయి. మన జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనల్ని గెలిపించడం కోసం తనను తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నను, మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మను. ఎంతవరకు అన్నీ సహించి భరించి ఊరికే ఉంటామో అప్పటి వరకు మనం మంచివారిగానే కనబడతాం. ఒకవేళ సహించలేక ఏదైనా అన్నామే అనుకో, అందరికన్నా మనమే చెడ్డవారిగా కనబడతాం. ఇదే కదా ఈ లోకం తీరు. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనమంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. పోరాటం చేసేటప్పుడు అలుపు రానివ్వకూడదు, ఓర్పు రానివ్వాలి. అపనమ్మకం రానివ్వకూడదు, ఆత్మవిశ్వాసం పెరగనివ్వాలి. భయాన్ని కాదు, గుండెకు అభయాన్ని అందించాలి. అప్పుడే ఏదైనా సాధించగలం. ఎదుటివారికి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది.